హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నరేష్ మాట్లాడుతున్నా. చాలా రోజులు అవుతుంది వీడియో చేయగా, నాకు టైం దొరకకపోవడం వల్ల చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, లర్నింగ్కి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి తేడా ఏంటిది. ఎందుకోసం నేను ఇక్కడ చాలామందిని చూస్తూ ఉంటాను, చాలామంది కలుస్తూ ఉంటారు మన తెలుగులో, వేరే కంట్రీస్లో ఇంకా చాలామంది. మనం ఏంటంటే ఖచ్చితంగా మనం కొత్త విషయాలు తెలుసుకున్నట్లా, ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లా, వేరే దేశాలలో మన దేశాలలో తేనేంటిదో తెలుసుకున్నట్లా మనం వీటి మీద బాగా పనిచేస్తాం. నాకు ఖాళీ టైం అంతా వీటి మీదే పోతుంది మ్యాక్సిమం. ఓకే, అయితే దానివల్ల ఏమైందనంటే మనకు కంపారిజన్ దొరుకుద్ది. కంపారిజన్ అంటే ఓకే, వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్స్ ఏంటి, మనం ఫాలో అయ్యే సిస్టమ్స్ ఏంటి, మన సిస్టంలో ఏమైనా ఫాల్ట్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు, మనం కూడా తొందరగా ఎదవచ్చు. ఓకే, అయితే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ ఏంటి అంటే, మన చుట్టుపక్కలలో, మన దగ్గరలో ప్లస్ వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఏమైందనంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఫాల్ట్లు ఉంటాయి. ఏంటిదంటే, మన వాళ్ళకి ఫస్ట్ తెలియదు ఏంటంటే, ఇది ఎందుకోసం చెప్తున్నాను నువ్వు అడగచ్చు, ఇది తెలుసుకుంటే ఏం లాభం అని చెప్పి. ఇది తెలుసుకుంటే ఏం లాభం అని అంటే, కొన్ని అపోహల్లో నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఏదో నిజం అనుకునేది ఏంటిదంటే అది ఏం కాదన్న విషయం నీకు అర్థమవుతుంది. ఏంటిదో నేను నీకు చెప్తా. అయితే ఏంటంటే, లర్నింగ్కి అండర్స్టాండింగ్కి తేడా ఏంటిది. లర్నింగ్ అంటే చదువుడు. మీరు అందరు ఎట్లా కొలుస్తారనంటే, జనాలను ఎట్లా కొలుస్తారనంటే, డిగ్రీ చేసిన, పిహెచ్డీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకేమో చేసిన, ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదివితే ఏమనుకుంటారనంటే, వీడు బాగా చదువుకున్నాడు, బాగా తెలివైందా అనుకుంటాడు. కాదు, నువ్వు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, పిహెచ్డీ చేసినా, నీ దగ్గర లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, నువ్వు ఏ లెవెల్ విషయాలను అర్థం చేసుకుంటావు అన్న విషయం ఎవరి దగ్గర అవుతుంటుందో ఆడు పెద్దోడు అవుతాడు. ఎట్లా నేను నీకు చెప్తా, మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా, మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా, మీకు కన్వే చేస్తాను. సొసైటీలో డైనమిక్స్ ఎట్లా పనిచేస్తానంటే, ఎవరి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెద్దగా ఉంటుందో ఆడు పెద్ద పొజిషన్లో ఉంటాడు తప్ప, నేను బాగా చదువుకున్నా, నాకు పెద్ద పొజిషన్ కావాలి అన్న భ్రమలు ఉంటే నువ్వు పెద్ద పొరపాటు చేసినట్టే. రాదు కూడా. నువ్వు ఆ సర్టిఫికేట్ పట్టుకొని తిరిగి లాస్ట్కి ఎన్నో జాగాలు సెటిల్ అయిపోతావు. 20,000, 30,000, 40,000 కన్నా అయిపోతావు, అంతే. అక్కడనే అయిపోద్ది లైఫ్. ఓకే, అయితే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిదని చెప్తా. మంచిగా 2 ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోరు. ఒక్కోడు కూరలు ఉన్నాడు. ఈడు ఏం చేసిండంటే, స్కూల్కి పోయిండు, స్కూల్ టాపర్ అండ్ 10వ తరగతిలో మంచిగా చదువుతున్నా అని చెప్పేసి, ఫస్ట్ ర్యాంకర్ అని చెప్పేసి ఏం చేశారనంటే, వీనికి ఏం చేశారంటే, హైదరాబాద్లో పెద్ద కాలేజీలో సీట్ ఫ్రీగా ఇచ్చారు. కరెక్ట్, సీట్ ఫ్రీగా ఇచ్చారు. ఇదేమనుకుంటారంటే, యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారు, నీకు ఏదైనా సీట్ ఫ్రీ ఇస్తే నువ్వేమనుకుంటారంటే, మనోడు బాగా తెలివైనోడు కాబట్టి సీట్ ఫ్రీగా ఇచ్చాను అనుకుంటారు. కాదు, మనోడు పెద్ద పెద్ద కాలేజీలకి ఫ్యూచర్లో అడ్వర్టైజ్మెంట్లకి పనికి రాబోతుండని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది నిజం. ఎందుకోసం అంటే, పెద్ద పెద్ద కాలేజీలకి ఏంటంటే పట్టేటోడు కావాలి. బట్టి బాగా మార్కులు వచ్చినాక వీని పేపర్ ఫోటోలలో ఫ్లెక్సీలలో వేసుకొని తర్వాత వీని అడ్వర్టైజ్మెంట్కి వాడుకుంటారు అన్నట్టు. వీనికి ఏమొస్తుందా, ఏం మిగులుతా, ఎంత పెద్దోడు అవుతాడా అనేది అనవసరం వాళ్ళకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. పేండు, డిగ్రీ చేసిండు, ఇంజనీరింగ్ చేసిండు, చదివి బయటకు వచ్చి 20,000, 30,000 పని చేసుకుంటా ఉన్నాడు. ఓకే, చాలా మంది పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మీరు ఊర్లలో చూసిన చాలా మందిని చూసిన ఏంటంటే, ఏం చేసినారంటే డిగ్రీ చేసినట్టు, ఏం చేసినారంటే కానిస్టేబుల్కి రాసిన అంటాడు, ఏం చేసినట్టు ఎస్ఐకి రాసిన, లేకపోతే బ్యాంకింగ్ రాస్తూనే ఉంటా అంటాడు. 35 సంవత్సరాలు వస్తే, 40 సంవత్సరాలు వస్తే రాస్తూనే ఉంటా అంటాడు. ఇంకా అట్లనే పోతూ ఉంటాయి. మీరు చెక్ చేసుకోరు. ఈ వీడియో చూస్తే చాలా మంది కూడా అర్థమవుతుంది వాళ్ళ పొజిషన్ ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల టైం వేస్ట్ అయింది. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోరు, ఇదేదో జ్ఞానోదయం చెప్తున్నాను కాదు. నా ప్యాటర్న్స్ ఎట్లుంటాయంటే, నేను అర్థం చేసుకుంటా ఫస్ట్ సిచ్యువేషన్ ఎట్లుంది, పరిస్థితి ఎట్లుంది, సొసైటీ కండిషన్ ఎట్లుంది. ఎందుకోసమంటే ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు 100 మంది జనాలను చూస్తాం. వేరే కంట్రీ వాళ్ళు, అన్ని కంట్రీలలో ఇక్కడ ఉంటారు, అందరిని అబ్జర్వ్ చేస్తాం. అందరి ప్యాటర్న్లు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఏం తింటారు, ఏం చదువుతారు, ఏం చదువుకున్నారు, ఎట్లా పని చేస్తారు, ఇవన్నీ నేర్చుకుంటాం, ఇవన్నీ అర్థం చేసుకుంటాం. సో అందుకోసం మీకు చెప్పేది. ఓకే, అయితే ఒక్కోటి ఇట్లా ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది కేటగిరీస్లో, మీరు ఊరు మొత్తం తీసుకోరు, చుట్టుపక్కల తీసుకోరు, ఏ ఊరు తీసుకున్నా సరే, ఒక 100 మందిని తీస్తాను, 90 మంది ఖాళీ ఉంటారు, 10 మంది ఎక్కడో జాబ్లో, హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో, బాంబేలో ఏదో ఒక జాబ్లో 30-40 జాబ్లో సెట్ అయి ఉంటాడు. ఓకే, ఇంకొక సైడ్ చూద్దాం. ఇంకొకడు పుష్పరాజు ఉన్నాడు అనుకుందాం. పుష్పరాజు అంటే ఎవడనంటే, ఎవరికైతే చదువుకోలేడు, ఇటు చదువుకోలేడు కానీ దిమాగ్ బాగా తేజ్గా పనిచేస్తాయి, బాగా స్పీడ్గా పనిచేస్తాయి. అయితే వీడు ఏంటంటే, వాళ్ళు మనతోటే ఉంటారు కానీ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ అంటే ఆలోచించడం ఎగ్దమ్ ఉల్టా ఆలోచిస్తారు. అండ్ పెద్దగా ఆలోచించడానికి, పెద్దగా కానీకి చదువుతోటి సంబంధం ఉంటుంది కానీ పెద్దగా ఆలోచించడే పెద్ద పని. నా దృష్టిలో ఇంకా వేరే వాళ్ళందరూ పెద్దల దృష్టిలో పెద్దగా ఆలోచించడం కావాలి. ఓకే, అయితే ఈ పుష్పరాజు అనేవాడు ఒకరిని తీసుకున్నాడు. ఒకడు ఉన్నాడు, ఆడ ఏం చేస్తాడంటే, వాడు గ్యాప్ చూస్తాడు మార్కెట్లో. ఫర్ సపోజ్ ఒకళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం, వీడు ఏం చదువుకోలేదు, మంచిగా గుర్తుపెట్టుకోరు.
ఏం చదువుకోవాలి, ఒకళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంకొక ఎస్టిమేషన్ ఉంటుంది అన్నట్టు. ఏంటిదంటే ఎట్లా అబ్జర్వ్ చేస్తాడు చూడు, ఎట్లా బ్రెయిన్ ఎట్లా పని చేస్తావు నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఆ ఇల్లుకి ఎంత ఎన్ని డోర్లు వస్తాయి, మినిమం ఒక 4-5 డోర్లు వస్తాయి. ఒక పెద్ద దర్వాజా వస్తాయి మన లెక్క ప్రకారం, ఇంకో 4-5 చిన్న దర్వాజాలు వస్తాయి, కిటికీలు వస్తాయి, ఇట్లా సోఫా సెట్ కావాలి, ఇవన్నీ అవసరం ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ఇంట్లో ఈ 4-5 దర్వాజాలకి, కిటికీలకి, సోఫా సెట్లకి, డైనింగ్ టేబుల్కి అన్నిటికీ అంతా ఖర్చు చేస్తే మినిమం ఒక 4-5 లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పుడు ప్రకారం 5-6 లక్షలు కూడా రావచ్చు, 10 లక్షలు కూడా వస్తాయి. అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 10 లక్షలు కూడా రావచ్చు. ఈ ఊర్లో ఏం చేస్తారంటే, ఈ పుష్పరాజ్ ఏం చేస్తారంటే, ఇంక ఇప్పుడు బల్బ్ వెలిగింది కదా, ఇప్పుడు ఒక ఇల్లుకు మనం 4-5 సప్లై చేస్తే, కట్టెలు సప్లై చేస్తే ఒక 5-6 లక్షలు వస్తాయి అన్న విషయం ఇంకా అర్థమైపోయింది. 5-6 లక్షలు మెటీరియల్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేసిండంటే, ఇప్పుడు ఊరి మీద జంగల్లో కూడా ఉంటాడా, ఫారెస్ట్ ఆఫీసరు, రేంజ్ ఆఫీసరు ఒక పర్సన్ ఉంటాడు, ఇంకా లోపల జంగల్ ఎదిరి అని కూడా ఉంటాడు. ఈ పుష్పరాజ్ ఏం చేసిండంటే కమాండ్ అన్నట్టు అలా. ఓకే, కమాండ్ మీన్స్ ఆ జంగల్లో కమాండ్, ఇక్కడ రేంజ్ ఆఫీసర్ని కట్టెల ఏదైతే జంగల్ మీద ఆఫీసర్ కూడా ఉంటాడో ఆయన కూడా కమాండ్. ఓకే, ఇద్దరిని కమ్మిన తర్వాత ఇప్పుడు ఈయన ఎస్టిమేషన్ ఏంటంటే ఇల్లుకు ఒక 5-6 లక్షలు కట్టే అవసరం. ఫస్ట్ ఏం చేస్తాడు, ఈయన క్లయింట్ అనుకో, ఆ క్లయింట్ అవసరం అంతా నేను 5 లక్షలకు 6 లక్షలకు నీకు ఇల్లుకి ఏ కట్టెలు అవసరం ఉన్నా సరే మొత్తం తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాదని డీల్ క్లోజ్ చేసుకున్నాడు, డీల్ మాట్లాడుకున్నాడు. ఇప్పుడు పోయిండు, ఇక్కడ రేంజ్ ఆఫీసర్ తోటి సెట్టింగ్ చేసుకున్నాడు, కమ్మిండు. ఓకే, బాటిల్లోకి దించిండు, అర్థమైందా? దించిన తర్వాత అక్కడ ఉన్న జంగల్ మీద ఒకటి కావాలంటే ఆనికి ఎంతో కొంచెం సెట్ చేసిండు. ఇప్పుడు ఏం చేసిండంటే నైట్ కట్టెలు లేపుకొచ్చేసిండు, ఇంటికి సప్లై చేసి పడేసిండు అనుకుందాం, ఇల్లుకి సప్లై చేసి పడేసిండు. లేకపోతే డైరెక్ట్ ఆడ వడ్లతో కూడా సెట్టింగ్ చేసుకొని వడ్లకి ఇచ్చేసిండు, దర్వాజాలతో ఇచ్చేసిండు డైరెక్ట్, కట్టెలు కాదు, కట్టెలు ఇస్తే ఒక రేటు, దర్వాజాలు దించి దాని మీద నక్ష కొట్టి ఇంకో రేటు. ఓకే, ఇట్లా చేసి ఒక 5 లక్షలు 6 లక్షలు ఒక షాట్లో సంపాదించండి, ఒక షాట్లో 5 లక్షలు 6 లక్షలు సంపాదించండి. ఇప్పుడు ఈ రెండిట్లలో మీకు ఏం అర్థమైందో అర్థం చేసుకోరు. అంటే నీ బ్రెయిన్ను నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయినావు, సార్లు చెప్తారు చదువుకున్నా, డిగ్రీ చేసినా, పిహెచ్డీ చేసినా, ఏం చేసినా నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతావు, నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు, నీకు అర్థమవుతలేదు నువ్వు ఏం చదువుకుంటున్నావు, ఇది ఏడవనికి వస్తుందో నీకు అర్థమవుతలేదు, ఇది ఎక్కడ వాడనో అర్థమవుతలేదు, అసలు ఇది పనికి వస్తుందో పనికి రాన్న విషయం కూడా నీకు తెలియదు. సొసైటీ స్కిల్కి డబ్బులు పే చేస్తాయి, నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అన్ని డబ్బులు పెడుతుంది నీకు సొసైటీ. ఆడేందో ఒక ఇల్లు సమస్య మొత్తం క్లియర్ చేస్తున్నప్పుడు 5 లక్షలు 6 లక్షలు పెట్టడానికి రెడీ. ఇద్దరు ఒకటే ఊరు ఉంటాడు, ఆ పని చేస్తాడు, నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇట్లా నేను ఏమంటానంటే, నేను చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ కారని నేను చెప్తలే, అవుతారు. సెటిల్ కారంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఒక 100 మందిలో ఒక 5-6 ఏదో ఒక జాబులలో సెట్ అయిపోతారు. వాళ్ళు కూడా ఆ జాబులలో ఆడ కూడా వాళ్ళకి మీద ప్రెషరే ఉంటుంది, ఎందుకంటే నేను చేస్తున్న కదా పని నాకు తెలుసు కదా, ప్రెషర్ ఉంటుంది, తలనొప్పులు ఉంటాయి, బాస్ గారితో, మేనేజర్లతో, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో ఈ మైండ్ సెట్ తోటి ఉన్నాడు. ఇప్పుడు ఈడు చెప్పిందే ఊర్లే ఆడే బిగ్ షాట్, ఆడు చెప్పిందే వినాలా, అర్థమవుతుంది, ఆడు చెప్పిందే నడుస్తుంది. మీరు ఇట్లా ఊర్లో చెక్ చేసుకోరు, మీ కళ్ళ ముందర మీకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఇట్లా. ఓకే, పైసలు సంపాదించడానికి, బిగ్ షాట్ కానీ, సొసైటీలో ఒక వాల్యూ క్రియేట్ చేసుకొని కావాల్సింది బ్రెయిన్. నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం పని చేస్తావు అని చెప్పేసి గుడ్డిగా నేను చదువుకుంటున్నాను, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా చెప్పుకోనికి ఇది వర్కౌట్ కాదు. నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూడు, అక్కడ ఏం అవసరం, ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఎవరితోటి నెట్వర్కింగ్ చేయాలి, క్లోజ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. సేమ్ బయట ఇంటర్నేషనల్లో కూడా ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఒక 1 మిలియన్ మెటీరియల్ అవసరం అనుకో, ఆ 1 మిలియన్ రిక్వైర్మెంట్ తీసుకుంటాం, ఇప్పుడు నేను తీసుకుంటా, సప్లై కలాస్, అర్థమైంది. మనకు తెలియని పనులు చాలా పనులు ఉంటాయి ఇంకా బయట. మనం ఏంటంటే ఒక లిమిటెడ్ స్పేర్, నువ్వు ఎక్కడో ప్రపంచంలో ఒక చిన్న చుక్కల ఎన్నో మూలలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం మనం. ఇంకా మనకు తెలియని ప్రపంచం చాలా ఉన్నది, చాలా పెద్దగా ఉంటుంది, అది చాలా రకాల పనులు ఉంటాయి. జస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ ఎట్లా నడుస్తుంది, బయట ఏం నడుస్తుంది, దానికి ఏం స్కిల్ కావాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఎట్లా ఆలోచించాలి, ఇది నేర్పించట్లా స్కూల్లో కాలేజీలో ఫెయిల్. ఎందుకోసం అంటే నీకు ట్రైనింగ్ గోల్ ఇస్తున్నాడు, ఆల్రెడీ ఫెయిల్యూర్ క్యాండిడేట్. 30,000 సంపాదించడం దగ్గరికి నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే 30,000 ఎట్లా సంపాదించానో నేర్చుకుంటున్నావు. ఒకవేళ ఆయన దగ్గర పెద్ద హై లెవెల్ స్కిల్స్ ఉంటాయి, హై పేయింగ్ స్కిల్స్ ఉంటాయి, ఎక్కడ పోయి పెద్ద పని చేసుకుంటాడు, అక్కడనే నీకు చెప్పుకుంటూ కూర్చుంటుండంటే, నీ పాఠం చెప్పుకుంటూ కూర్చుంటున్నానంటే దాని అర్థం ఏంటంటే ఆయన చదివిన బుక్లలో నీకు చెప్తాడు, ఆయనకే ఆ లెవెల్ శాలరీ వచ్చినా నీకేం వస్తాయి. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సిస్టమ్ అంతా ఎట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి నువ్వు చదువుకోని కాదనట్లే, నువ్వు బయట అర్థం చేసుకో, నువ్వు బయటకి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, బుక్స్ చదవాలి, పాడ్కాస్ట్లు చూడాలా, వేరే వాళ్ళని అడగాల, బయట ఏం నడుస్తుంది యాక్చువల్గా అడగాల, బయట ఏం పనికి వస్తావు యాక్చువల్గా నడవాలా, ఇవి అర్థం చేసుకుంటే నువ్వు బయటకు వస్తే సర్వైవ్ కావాలి, ఇండియాలో కూడా సర్వైవ్ కావాలి. ఇలాంటి వ్యక్తులకి మార్కెట్ డబ్బులు పెడుతుంది, అంతేగాని తప్ప నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర పీజీ ఉంది, నేను పేరు పక్కకు పీజీ పెట్టుకుంటా, నథింగ్, యూజ్లెస్, దేనికి పనికిరావు. అక్కడ 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు కలాష్
ఓ 40 దాటిపోయిందంటే ఇంకో 10-15 సంవత్సరాలు అయితే చాప్టర్ క్లోజ్ కలాస్. ఇప్పుడున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం 50 సంవత్సరాలు బతికితే ఎక్కువ. అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. అంతా అయిపోయిన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది, కానీ స్టూడెంట్స్ అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే తొందరగా అర్థమైపోద్ది. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళో బయటకు వెళ్ళి ఎక్కడికో వాళ్ళ దగ్గరికి వెళ్ళో నాలెడ్జ్ దొరికింది, అర్థమైంది ఇది కండిషన్ ఇట్లుంటుంది. నేను అర్థం చేసుకున్నా, ఎడుకో బయటకు వచ్చినా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నావు. నీకు అర్థమైతే నువ్వు కూడా లూప్ హోల్లోకి వెళ్ళి బయటకు వస్తావు, ట్రాప్లోకి వెళ్ళి బయటకు వస్తావు. అండర్స్టాండింగ్ అంటే ఏంటిది, అర్థం చేసుకుంటే ఏంటిది, పరిస్థితులను అర్థం చేసుకుంటే అంటే ఏంటిది అన్న విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు రోజు ఆరామ్స్ మంచి లైఫ్ లీడ్ చేస్తావు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అన్నాడు. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏంటంటే రాగాడిది పోగాడిది అన్నట్టు స్కూల్కి పోయినాం, కాలేజ్కి పోయినాం, వచ్చినాం, దాంతో ఏం కాదు, ఒక 20% మాత్రమే. జస్ట్ నీకు ఒక పేపర్ ఇస్తే చదివితే ఇక్కడ సంతకం పెట్టమని పెడతాం, అంతేగాని తప్ప నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో డీల్ చేయలేవు, ఒక బ్యాంక్లో డీల్ చేయలేవు, నీకు ఏమైనా పని కావాలంటే నువ్వు కన్విన్స్ చేయలేవు, ఏం చేయలేవు, చాలా ఉంటాయి. ఇంకా అసలు యాక్చువల్గా ఏముండదు అలా. మీరు ఇంకోటి ఏం చెప్తా అంటే, నేను మీకు చదువు అంటే మీరు స్కూల్కి పోయి కాలేజ్కి పోతేనే చదువు అని అనుకోకూడదు, కాదు. నువ్వు త్రూ బుక్స్ నువ్వు చదివి నేర్చుకుంటావా, వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేర్చుకుంటావా. నేర్చుకొని చాలా రకాలు ఉంటాయి. ఆ ఎన్నో రకాలల్లో స్కూల్ కూడా ఒక రకం, చాలా రకాలుగా నేర్చుకోవచ్చు. నువ్వు అర్థమవుతుందా, యూట్యూబ్లోకి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు, ఫేస్బుక్లో కూడా నేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరిని అసోసియేట్ అవుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు, ఎవరో మాటలు వింటున్నావు అన్నదే మ్యాటర్. సో ఇది అర్థం చేసుకోరు. ఈ రకంగా పోతేనే నువ్వు స్కిల్స్ నేర్చుకొని పోతే మాత్రమే సొసైటీలో సర్వైవ్ అవుతావు, అంతేగాని తప్ప స్కిల్స్ ఇంకా థింకింగ్ ఉంటుంది, డీప్ థింకింగ్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే, అర్థం చేసుకోవాలనుకుంటే నా కింద కామెంట్ చేయరు, ఫాలో కూడా గారు. ఓకే, దీన్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకోరు, వేరే రకంగా ఉల్టా పుల్టా అర్థం చేసుకోకరు. ఉల్టా పుల్టా అర్థం చేసుకుంటే ఉల్టా పుల్టానే కనిపిస్తాయి, మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ అందరికీ. వీడియోని షేర్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు.